ఇంకా ప్రొలాంగ్డ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టివ్ అల్సరేటివ్ లెసన్స్. అల్సరేటివ్ అంటే ప్రైవేట్ పార్ట్స్లో అల్సర్స్ ఫామ్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రైవేట్ పార్ట్స్ ఈ 2 రీజన్స్ వల్లనే మనకు గ్రాన్యులోమా బిలియరీ అటాక్ అవుతాయి. నెక్స్ట్ మనం వచ్చేసి పాథోఫిజియాలజీ చూద్దాం. పాథోఫిజియాలజీలో మెయిన్గా ఫస్ట్ ఏమైంది అంటే ఈ పాజిటివ్ ఏజెంట్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. త్రూ ఎస్టీడీ వల్ల ఎంటర్ అవుతుంది, లేదంటే మనకు ఆల్రెడీ అల్సర్స్ ఫామ్ అయినా ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటి అంటే ఇట్ ఈస్ విజిబుల్ అండర్ మైక్రోస్కోపీ. దీన్ని మనము ఏదైనా వజైనల్ స్మియర్ కానీ తర్వాత పెనిస్ దగ్గర కానీ ఏదైనా ఒక స్మియర్ తీసుకొని మనము ల్యాబ్కి సెండ్ చేసినప్పుడు అంటే ప్రైవేట్ పార్ట్స్ నుంచి వచ్చే సెక్రేషన్స్ ల్యాబ్కి సెండ్ చేస్తే ఈ బ్యాక్టీరియా మనకు విజువలైజ్ అవుతుంది. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇది టిష్యూకి అంటే ఎక్కడైతే మనకి ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది ప్రైవేట్ పార్ట్ ఉంటుందో అక్కడ అటాక్ అయిపోయి అక్కడ ఉన్న టిష్యూని మొత్తం ఇన్ఫ్లమేషన్ చేసేస్తుంది. ఓకే, ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత మనకి ఏంటి అంటే బ్లాకేజ్, లింఫాటిక్ సిస్టమ్ సంబంధించిన బ్లాకేజ్. అంటే లింఫాటిక్ సిస్టమ్ నుంచి మనకు లింఫోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. లింఫోసైట్స్ మీన్స్ వైట్ బ్లడ్ సెల్సే. ఓకే, ఈ వైట్ బ్లడ్ సెల్స్ని బ్లాకేజ్ చేసేస్తాయి. ఎలా బ్లాకేజ్ చేసేస్తాయి అంటే ఈ లింఫోసైట్స్ అనేవి మన బాడీలో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ ఏ గుడ్ బ్యాక్టీరియా అగైనెస్ట్ ఫర్ ద బ్యాడ్ బ్యాక్టీరియా. బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో లింఫాటిక్ సిస్టమ్ మీద ప్రెషర్ చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే లింఫోసైట్స్ అనేవి ప్రాపర్గా వాటి ఫంక్షన్ అవి చేయలేవు ప్రెషర్ పడడం వల్ల. నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇట్ ఈజ్ ఏ బ్లడ్ స్ట్రీమ్. తర్వాత ఈ లింఫాటిక్ సిస్టమ్ మీద అడ్డుపడి డైరెక్ట్గా ఈ బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుంది. అర్థమైనా? దట్ ఈస్ ద పాథోఫిజియాలజీ ఆఫ్ గ్రాన్యులోమా బిలియరీ. ఓకే, నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్. మెయిన్గా ఎక్కడైనా మనకు అల్సర్స్ అని కనిపించిందంటే ఖచ్చితంగా మనం వేయాల్సిన సింప్టమ్స్ ఏంటంటే సోర్స్ ఫామ్ అవుతాయి, బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటాయి, టెండర్నెస్ ఉంటాయి. ఓకే, అబ్నార్మల్ డిశ్చార్జ్ అంటే నార్మల్గా కాకుండా ఏదైనా ఫస్ట్ ఫామ్ అవ్వడం, వాటర్ లీక్ అవ్వడం, ఆ ప్లేస్ నుంచి అల్సర్స్ ఫామ్ అయిన ప్లేస్ నుంచి బ్లీడ్ అవ్వడం, ఇలాంటి సింప్టమ్స్ అన్ని చూపిస్తుంది. నెక్స్ట్ వన్ అడ్వాన్స్డ్ స్టేజ్. అడ్వాన్స్డ్ స్టేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తాయి. వాటిలో మెయిన్గా ఏంటి అంటే నెక్రోటిక్ ఫామ్ ప్రొడ్యూస్ ద ఫాల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్. ఫాల్ స్మెల్లింగ్ అంటే బ్యాడ్ స్మెల్లింగ్. అంటే ఈ ప్రైవేట్ పార్ట్స్లో నుంచి వచ్చే ప్రతి డిశ్చార్జ్ విత్ బ్యాడ్ స్మెల్తో వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ని బట్టి మనం చెప్పచ్చు ఇది ఇన్ఫెక్షన్ అయ్యింది అని చెప్పచ్చు అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే స్వెల్లింగ్. మొత్తం అండర్లైన్ చేసుకోండి, జస్ట్ మెయిన్ పార్ట్స్ మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏంటి ఫాల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్. డిశ్చార్జ్ అంటే లీకేజ్, ఎనీ ఫ్లూయిడ్ లీకేజ్ అవ్వడాన్ని డిశ్చార్జ్ అంటాం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ స్వెల్లింగ్. స్వెల్లింగ్ అండర్లైన్ చేసుకోండి. తర్వాత లెషన్స్. లెషన్స్ అంటేనే అల్సర్స్. ఇక్కడ సోర్స్ అంటే చెప్పాను కదా, సోర్స్. ఈ సోర్స్ ఫామ్ అవుతే దాన్ని మనము లెషన్స్ అంటాము, అల్సర్స్ అంటాము, అన్ని మీన్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో సోర్స్ ఫామ్ అయితే రాస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ ఇట్ ఈజ్ స్ప్రెడ్డింగ్. తర్వాత ఇది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఫస్ట్ చిన్నగా ఒక స్మాల్ ఉండలాగా ఏర్పడింది, ఇది చుట్టూ మళ్ళీ సరౌండింగ్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక బిగ్ ఉండలాగా అదే కన్వర్ట్ అవుతుంది. అర్థమైనా? ఇవి సింప్టమ్స్. డయాగ్నోసిస్ చూద్దాం. దీన్ని ఎలా కనుక్కుంటాము? ఏ సింప్టమ్ ఏ ఎస్టీ డిసీజ్కి అయినా ఫస్ట్ హిస్టరీ కలెక్షన్ తీసుకోవాలి. ప్రీవియస్గా ఇలా ఏమైనా జరిగిందా, లేకపోతే ఏది అన్ప్రొటెక్టెడ్ సెక్స్ పార్టిసిపేట్ చేశారా, లేదంటే ఏదైనా అల్సర్స్ ఫామ్ అయినా. కాబట్టి ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది? హిస్టరీ కలెక్షన్ చేస్తాం. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఎక్స్టర్నల్గా డిశ్చార్జ్ ఉందా, ఫాల్ స్మెల్ ఉందా, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం. థర్డ్ వన్ ఏంటి అంటే మైక్రోస్కోప్తో ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే ఆ డిశ్చార్జ్ని మనం ల్యాబ్కి సెండ్ చేసి మైక్రోస్కోప్లో విజువలైజ్ చేసి ఈ బ్యాక్టీరియా డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్గా కల్చర్ అంటే కూడా ఏంటి అంటే అసలు అది ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, అది మల్టిప్లికేషన్ చేసుకుంటా దీనికి ఏ యాంటీబయాటిక్ యూజ్ చేస్తే అది కిల్ అవుతుంది, అది ఇదే కల్చర్. దానికి కల్చర్ పంపిస్తారు అన్నమాట. తర్వాత మాలిక్యులర్ టెస్ట్, పీసీఆర్ టెస్ట్ అనమాట. దీన్ని ఎందుకంటే స్పెషలైజ్డ్ సెట్టింగ్స్ పర్టికులర్గా ఏ ట్రీట్మెంట్ ఇస్తే క్యూర్ అవుతుంది, ఈసీ గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివ్ అనేది దీంట్లో తెలుస్తుంది. ఏంటో అంటే మాలిక్యులర్ టెస్ట్, పీసీఆర్ టెస్ట్ అంటాం దాన్ని. ఓకే, తర్వాత ద డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో ఇంకా మనకి ఎలా అంటే సిఫిలిస్, కాంథ్రాయిడా, జెనిటల్ హెర్పస్. ఎందుకంటే ఎస్టీడీ డిసీజ్ అనేది ఫస్ట్ ఒక ఎస్టీడీ డిసీజ్ వస్తే దాంట్లో ఇంకోటి యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ సిఫిలిస్ తీసుకున్నాం. సిఫిలిస్కి తోడు మళ్ళీ గ్రాన్యులోమా బ్యాక్టీరియా ఎంటర్
మళ్ళీ గ్రానులోమా వెనీరియం వస్తుంది. అర్థమైనా? తర్వాత ఇంకోటి హెర్పస్ ఎంటర్ అవుతుంది. అంటే ఒక్క ఎస్టీడీ డిసీజే మల్టిప్లికేషన్ చేసుకునే బ్యాక్టీరియాని ఒక నుంచి ఇంకొకటి డిసీజ్ అటాక్ అవుతాయి. ఎస్టీడీ డిసీజ్ అంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఫిలిస్ అటాక్ అయినప్పుడు సిఫిలిస్ అటాక్ అయిన ప్లేస్లోనే ఏదైనా అల్సర్ ఫామ్ అయితే అల్సర్స్ వల్ల మనకి ఈ బ్యాక్టీరియా ఎంటర్ అయిపోయి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థమైనా? అట్లా మనకి ఎస్టీడీ డిసీజ్లో ఒకదానికి పోయి ఇంకొకటి యాడ్ అవుతానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ టెస్ట్ అనేది చేయాలంటే సిఫిలిస్ ఒకటి, గొనోరియా ఒకటి, ఇలా మనం ప్రతిదీ ఎస్టీడీ డిసీజ్ సంబంధించినవన్నీ చెక్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మనం వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్. దీన్ని ఎలా మేనేజ్ చేస్తామంటే అజిత్రోమైసిన్ 3 weeks వరకు 500 mg డైలీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అజిత్రోమైసిన్ బీడీ ఇవ్వదు. అర్థమైందా? జనరల్గా మనకి యాంటీబయాటిక్స్ అన్ని ఎలా ఇస్తాం? మార్నింగ్ అండ్ ఈవినింగ్ కదా. ఫస్ట్ మీరు ఓడి బీడీ అంటే ఏంటో నేర్చుకోండి. బీడీ అంటే ట్వైస్ ఏ డే. ఓడి మీన్స్ వన్స్ ఏ డే. ఎప్పుడు కూడా మీకు అజిత్రోమైసిన్ అనేది ఓడీలోనే ఉంటుంది. ఓన్లీ వన్సే. ఓకేనా? రిమైనింగ్ యాంటీబయాటిక్స్ అన్ని మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటాం. కానీ అజిత్రోమైసిన్ మాత్రం డైలీ ఒకటే తీసుకోవాలి. అది కూడా ఒకటే డోస్ 500 mg అడల్ట్స్కి. అదే పీడియాట్రిక్ అయితే 250 mg అంతే. 2 times ఎప్పుడు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ పేరెంట్స్ కూడా దీంట్లో ఎవరైనా ఉన్నా చెప్పండి. 500 mg ఒక్కసారి తీసుకోవాలి డైలీ వన్స్. పిల్లలకైతే 250 mg తీసుకోవాలి డైలీ వన్స్. ఇట్లా 3 days కోర్స్కి ఫినిష్ చేసిస్తారు. ఓకే. నెక్స్ట్ మనం చూసి ఆల్టర్నేటివ్ డ్రగ్స్. వీటితో పాటు మనకి సిప్రోఫ్లాక్సాసిన్, డాక్సిసైక్లిన్. ఇంకా డాక్సిసైక్లిన్ అనేది ఏంటి అంటే స్టిరాయిడ్. మీకు ఆల్రెడీ చెప్పా, ఎస్టీడీ డిసీజ్కి ఖచ్చితంగా స్టిరాయిడ్ ఇవ్వాలి. ఓకే. డాక్సిసైక్లిన్ ఎంత డోస్ ఇచ్చారు? డాక్సిసైక్లిన్ 100 mg ఇచ్చారు. ఓకే. 100 mg పీడీ. ఓకే. ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఎరిథ్రోమైసిన్ 500 mg 4 times డైలీ. ఎరిథ్రోమైసిన్ ఎందుకంటే ఈ ఎస్టీడీ డిసీజ్ ఏదున్నా మనం ఎవరితోనా సెక్స్ పార్టిసిపేషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి అటాక్ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా అటాక్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయాలి. ట్రీట్మెంట్తో పాటు సెక్షువల్ కాంటాక్ట్స్ని కూడా అవాయిడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. సర్జికల్ మేనేజ్మెంట్లో మనకు మెయిన్గా ఏముంటాయి అంటే డీఫార్మిటీస్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అల్సర్స్ అని చెప్పాను. సర్జరీ చేసి అల్సర్స్ని రిమూవ్ చేసి దాన్ని బ్యాండేజ్ చేస్తూ ఎవ్రీడే మనము యాంటీ బ్యాక్టీరియల్ సొల్యూషన్ వేసి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో అంటే ఈ సర్జరీస్లో డీఫార్మిటీస్ ఉన్న దాన్ని మాత్రమే రిమూవ్ చేస్తారు. అర్థమైందా? ఎగ్జాంపుల్ గ్యాంగ్రేట్ తీసుకోండి. గ్యాంగ్రేట్ అనేది లిమ్స్లో మీరు ఎంఎస్ఎన్ వార్డుకి వెళ్ళినప్పుడు కనిపిస్తారు. ఓకే. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ మెయిల్సే ఉంటారు. వాళ్ళకి పెనిస్ దగ్గర ఫీమేల్ మెయిల్ ప్రైవేట్ పార్ట్లో పెనిస్ దగ్గర వాళ్ళకి గ్యాంగ్రేట్ అనేది ఏర్పడుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇట్లా పెనిస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఉందనేది వస్తుంది. అది అంతటితో ఆగిపోదు. గ్యాంగ్రేట్ అంటే ఏంటి? మొత్తాన్ని తినేస్తూ ఉండేది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే స్కిన్నే తినేస్తూ ఉంటుంది. అర్థమైనా? సో మొత్తం తినేస్తూ అది ఇదంతా ఏమవుతుంది అంటే ఫాస్ఫోరైలేషన్ అయిపోతుంది. కాబట్టి గ్యాంగ్రేట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అప్పటికి కట్ చేసి ఇస్తారు. అర్థమైనా? ఈ కేసెస్ అన్నీ ఎక్కువ ఎంఎస్ఎన్ వార్డులో ఉంటాయి. ఈచ్ డే 1 కేసు ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంకా సర్జికల్లో మనకి వేరేవి ఫైబ్రోసిస్, తర్వాత రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్, టిష్యూ డ్యామేజ్. టిష్యూ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిమూవ్ చేసేసి దానికి తగిన ట్రీట్మెంట్ అంటే ఆయింట్మెంట్ అప్లై చేయడము, యాంటీ బ్యాక్టీరియల్ సొల్యూషన్స్, ఆయింట్మెంట్స్, మెడికేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. తర్వాత నర్సింగ్ మేనేజ్మెంట్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అసెస్మెంట్ చేయాలి. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ డిసీజ్ అని ఖచ్చితంగా అసెస్ చేయాలి. వీటితో పాటు మనం ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఎస్టీఐ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఎస్టీఐ ఇన్ఫెక్షన్స్. ఓకేనా? జనరల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ వీటి గురించి అవేర్నెస్ కలిగించాలి. జెనెటల్ హైజీన్లో ఉంచుకోమని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి.
లోకల్ కేర్ అంటే ఏంటి? హైజీన్. లోకల్ ఏ ప్లేస్లో అయితే మనకి ఈ ఎస్టీడీ ప్రాబ్లమ్స్ వచ్చాయో ఆ లోకల్ ఏరియాని హైజీన్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సైకలాజికల్ సపోర్ట్. అంటే పేరెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ రావాలి. ఓకేనా? ఫ్యామిలీ మెంబర్స్తో సపోర్ట్ ఉంటే వాళ్ళకి త్వరగా సైకలాజికల్ సపోర్ట్ ఉంటే త్వరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాలోఅప్ గురించి. మళ్ళీ ఎప్పుడెప్పుడు రివ్యూ కావాలి, ఎప్పుడు మెడికేషన్స్ తీసుకోవాలి, తర్వాత ట్రీట్మెంట్, ఫాలోఅప్ కేర్ ఇవన్నీ ఖచ్చితంగా యూజ్ చేస్తేనే మనకి డిసీజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ జెనేటల్ హెర్పస్ గురించి చూద్దాం. హెర్పస్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాజ్డ్ బై ద హెర్పస్ సింప్లెక్స్ వైరస్, హెచ్ఎస్వి. హెర్పస్ సింప్లెక్స్ వైరస్. ఓకే. ఇది దేని వల్ల వస్తుంది? ఎస్టీడీ డిసీజ్ జెనైటల్ రీజన్లో హెర్పస్ అనేది వస్తుంది. జెనైటల్ పార్ట్స్లోనే ఇది వస్తుంది అన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ మనకి ఇట్ మేనిఫెస్ట్ రికరెంట్ పెయిన్ఫుల్ క్లస్టర్ ఆర్ బ్లిస్టర్. బ్లిస్టర్ అంటే ఏంటి? బొబ్బలు. అర్థమైనా? బ్లిస్టర్స్ ఎక్కడ వస్తాయి? జెనైటల్ పార్ట్స్లో వస్తాయి. అర్థమైనా? దానివల్ల దీన్ని ఏమంటున్నారంటే హెర్పస్ అని అంటున్నారు. ఓకే. హెర్పస్ డిసీజ్ అంటేనే జెనైటల్ పార్ట్స్లో బ్లిస్టర్స్, బొబ్బలు రావడం, ఇన్ఫెక్షన్ అవ్వడం. ఓకేనా? ఇక్కడ మనకి కాజెస్ ఏమి ఇచ్చాడు? హెర్పస్ సింప్లెక్స్ వైరస్ టైప్ 1 అండ్ టైప్ 2 టూ టైప్స్గా ఉంటుంది అనమాట. వాటి వల్ల వస్తుంది. ఇవి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే వజైనా నుంచి, యానల్ నుంచి, ఓరల్ నుంచి 3 వేస్లో వస్తుంది. ఇక్కడ మీకు ఓరల్ అని ఎందుకు ఇచ్చాడు? ఓరల్ ఎందుకు ఇచ్చాడంటే ఓరల్ సెక్స్ చేస్తారు. ఓకేనా? ఓరల్ సెక్స్ చేసినప్పుడు సెమెన్ మౌత్లో నుంచి వెళ్ళిపోతారు. అర్థమైనా? సో దానివల్ల ఇది వస్తుంది అనమాట. సో అందుకు ఓరల్ ఇచ్చాడు, వజైనల్ ఇచ్చాడు, యానల్ సెక్స్ కూడా చేస్తారు. సో వజైనల్, యానల్, ఓరల్. కాబట్టి ఈ 3 గ్రూప్స్ నుంచి మనకు హెర్పస్ అనే డిసీజ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. అంటే ఆల్రెడీ హెర్పస్ డిసీజ్ ఉంటుంది కదా, వాళ్ళని స్కిన్ టు స్కిన్ వాళ్ళని టచ్ చేసినప్పుడు, ఆ ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళని టచ్ చేసినప్పుడు అవి హెర్పస్ ఉన్న వాళ్ళని మనకు డైరెక్ట్గా అటాక్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం వచ్చేసి ద వర్టికల్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్. వర్టికల్ అంటేనే ఏంటి? మదర్ టు ఫీటస్. అర్థమైనా? మదర్ నుంచి మనకు వచ్చే డిసీజెస్ని మనం ఏమంటామంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. వర్టికల్ ట్రాన్స్మిషన్. సో ఎలా వస్తుంది? మదర్ టు ఫీటస్ 3 years క్లాస్లో మదర్ టు ఫీటస్ మనకి ఎలా వస్తుంది? త్రూ ప్లజెంటా. ఎట్లనా లేదా? ప్లజెంటా అనేది ఇట్ ఈజ్ ఏ మదర్ బ్లడ్. అవునా? మదర్ బ్లడ్ మొత్తము ఒక ప్లజెంటాగా ప్రిపేర్ చేస్తుంది. ఈ ప్లజెంటాకు కనెక్ట్ అయ్యి అంబ్లికల్ కార్డ్ ఆఫ్ ది ఫీటస్ ఉంటుంది. ఫీటస్ అంబ్లికల్ కార్డ్ అంటే బొడ్డుతాడు. అర్థమైనా? ఈ బొడ్డుతాడు నుంచి ఫీటస్కి ప్లజెంటా నుంచి ఏమొస్తాయి? న్యూట్రియంట్స్ వస్తాయి. అంటే మదర్ బ్లడ్లో నుంచే పిండం ఓవరీస్ తీసుకొని డెవలప్ అవుతూ ఉంటాయి. అవునా? ఈ మదర్ బ్లడ్లో ఏమేమి ఉంటాయంటే అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి విత్ ఆక్సిజన్ ఉంటాయి. అర్థమైనా? సో బేబీకి బయట లోపల రూమ్ లోపల బాగుంది, హ్యాపీగా ఉంది అంటే దాని రీజన్ ఏంటి? ఆక్సిజన్ లేకుండా ఉంది అని కాదు, ప్లజెంటా ద్వారా ఆక్సిజన్ వస్తుంది అని. సడన్గా బేబీ డెత్ అయిపోతా ఉంటుంది కొన్నిసార్లు ఫీటస్ ఎక్కడ యూటరస్లో. దానికి రీజన్ ఏంటి అంటే ఆక్సిజన్ సప్లై అయినా తగ్గిపోయిందని, మదర్ న్యూట్రియంట్స్ అయినా తగ్గిపోయింటాయి, ఏదైనా లేకుంటే ప్లజెంటాకి ఏదైనా డిసీజ్ ఉంటుంది, అప్పుడు ఫీటస్కి వస్తాయి. సో ఇప్పుడు మదర్కి ఉండే హెర్పస్ కావచ్చు, ఎస్టీడీ డిసీజ్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, లేకుంటే ఇంకా వేరే గనోరియా, సిఫిలిస్ ఇలాంటివి, ఇవన్నీ ప్లజెంటా నుంచి బేబీకి వస్తాయి. హెపటైటిస్ బి కూడా. ఓకేనా? ప్లజెంటా నుంచి మదర్కి ఉంటే మదర్ బ్లడే కాబట్టి ఫీటస్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇలా నెక్స్ట్ మనం ఎయిడ్స్కి మాత్రము ఫీటస్ నుంచి ప్లజెంటా నుంచి ఫీటస్కి రాకుండా కొన్ని మెడికేషన్స్ ఇవ్వాలి. డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకూడదు హెచ్ఐవి పేషెంట్. అర్థమైనా? కొన్ని మెడిసిన్స్ వల్ల ప్లజెంటా నుంచి రాకుండా అడ్డుకుంటుంది, కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వచ్చేస్తాయి. ఇంకా అడ్డుకోవడానికి మెడిసిన్స్ లేవన్నమాట. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పాథోఫిజియాలజీ చూద్దాం. ద హెచ్ఎస్సి ఎంటర్స్ త్రూ ద మైనర్ బ్రేక్స్ ఇన్ జెనైటల్ స్కిన్ ఆర్ మ్యూకోసల్ సర్ఫేస్. మనకి ఏదైనా బ్రేక్స్ స్కిన్ మీద ఎక్కడన్నా బ్రేక్స్ కట్స్ ఉంటే ఆ కట్స్లో నుంచి ఆ
సింప్లెక్స్ వైరస్ వెళ్ళిపోయి మనకు హెర్పస్ అనే డిసీజ్ అటాక్ అవుతుంది. The virus replicates the epithelium cell, leading to destruction and blister formation. ఇవి మీకు ఇంకొక టైప్ కూడా చెప్పాను. ఓరల్, యానల్, వజైనల్ సెక్స్ ద్వారా మనకి కట్స్ ఏర్పడినప్పుడు ఆ వూండ్ మీద ఈ వైరస్ వెళ్ళిపోయినా కూడా ఒకటి వచ్చేస్తుంది. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే బ్లిస్టర్స్ అంటే బొబ్బల్ని, ఇలా బొబ్బల్ని చిన్న చిన్న బొబ్బల్ని ఏర్పరచుకుంటాయి. బ్లిస్టర్స్ ఫార్మేషన్ జరుగుతుంది. బ్లిస్టర్స్ ఏర్పడిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే లాటెన్సీ అంటే దాని యొక్క సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తాయి స్లోగా. ఓకే, జనరల్గా హెర్పస్ ఉన్నప్పుడు మనకి సిమ్టమ్స్ ఇక్కడ కింద ఉన్నాయి చూడండి. పెయిన్ఫుల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ బ్లిస్టర్స్ అంటే ఆ బ్లిస్టర్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. జెనిటల్ పార్ట్స్లో వచ్చిన బ్లిస్టరే ఫుల్ పెయిన్ఫుల్గా ఉంటాయి. అంటే కూర్చోలేరు, నిల్చోలేరు, వాక్ కూడా చేయలేరు, అలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటి అంటే ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇచ్చింగ్ మీన్స్ నవ్వలు. ఓకే, ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకా యూరినేషన్, పెయిన్ఫుల్ యూరినేషన్, యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇంకా ఏంటి అంటే స్వెల్లింగ్, గ్రాయిన్ లింఫ్ నోడ్స్. గ్రాయిన్ అంటే ఏంటి అంటే గజ్జలు. ఓకే, గ్రాయిన్ రీజన్ అంటే గజ్జలు పార్ట్. ఓకే, అక్కడ కూడా వాళ్ళకి స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఓకే, ఇంకా ఏంటి అంటే జనరల్ ఇల్నెస్, ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, మలైస్, ఇలాంటి సింటమ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ డయాగ్నోసిస్. దీన్ని మనం ఎలా కనుక్కుంటాము అంటే క్లినికల్ అసెస్మెంట్. అంటే జనరల్గా మనము ఈ హెచ్ఎస్వి వైరస్ని మనం ల్యాబొరేటరీ టెస్ట్లో చేసి కనుక్కుంటాము, బ్లడ్ ఇన్వెస్టిగేషన్. వాటితో పాటు మనము ట్రాన్స్మియర్ అంటే ఏంటి అంటే సెల్స్, అంటే ఇక్కడ నుంచి ఏదైనా డిశ్చార్జ్ తీసుకెళ్ళి అందులో ఈ వైరస్కి సంబంధించిన సెల్స్ ఉన్నాయా అని డిటెక్ట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి వైరల్ కల్చర్. అంటే కల్చర్ అంటే ఏంటి, ఇక్కడ టిష్యూ ఏదన్నా స్మియర్ కావచ్చు, లేదంటే బ్లీడ్ కావచ్చు, బ్లిస్టర్లో నుంచి తీసుకుంటాం. ఓకేనా, వజైనల్ డిశ్చార్జ్ కాకుండా బ్లిస్టర్ పైన డిశ్చార్జ్ ఉంటుంది కదా, ఆ డిశ్చార్జ్ ల్యాబ్కి సెండ్ చేస్తాం. నెక్స్ట్ వన్ పీసీఆర్, పాలిమర్స్ చైన్ రియాక్షన్ అనే టెస్ట్ కూడా చేస్తాం అన్నమాట. వీటితో పాటు సిరాలజీ టెస్ట్ అంటే HSV1, HSV2, 2 టైప్స్ ఉంటాయి. HSV1, HSV2, 2 టైప్స్ని మనం చెక్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్. దీనికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే అసైక్లోవిర్ అనే మెడికేషన్. ఎందుకంటే బ్యాక్టీరియాకి అయితే మైసిన్ అనేవి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మైసిన్ అని వచ్చింది అంటే ఎక్కడైనా ఇట్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ మెడిసిన్. అర్థమైందా? ఇప్పుడు నేను రాసేది వైరస్ మెడిసిన్. చూడండి ఏమని వస్తుంది అంటే అసైక్లోవిర్ అంటే లాస్ట్లో IR అని వస్తారు. అర్థమైనా? ఇవి వైరస్ ఇచ్చే మెడికేషన్స్. ఏమేమి ఇచ్చాడు? అసైక్లోవిర్, ఫ్యాన్సిక్లోవిర్, వాలాసైక్లోవిర్. ఇవన్నీ ఏంటి? వైరస్కి సంబంధించిన యాంటీబయాటిక్స్. నెక్స్ట్ వన్ యాంటీవైరల్ మెడికేషన్స్. నెక్స్ట్ వన్ ద ప్రైమరీ ఎపిసోడ్ మెయిన్గా హై డోస్ అండ్ లాంగర్ కోర్స్. హై డోస్ అంటే ఈ అసైక్లోవిర్ని హై డోస్ ఇస్తాము, తర్వాత ప్రొలాంగ్డ్ కొంచెం లాంగ్ కోర్స్ అంటే 7 to 10 days అలా పెడతారు కోర్స్, లాంగ్ అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి రికరెంట్ అవుట్బ్రేక్. అవుట్బ్రేక్ అంటే ఏంటి? ఇక్కడ మనకి కంటిన్యూస్ థెరపీ, యాంటీవైరల్ కోర్సెస్ కంటిన్యూ. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు 7 to 10 days అని మనకు ట్రీట్మెంట్ పెట్టారు. కొంతమంది 3 days వాడతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ 2 days వాడతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళు ఎలా కౌంట్ చేసుకుంటారంటే స్టార్టింగ్ నుంచి 10 days అయిపోయినాయి, కానీ మధ్యలో టాబ్లెట్స్ అనేది స్కిప్ అయిపోయినాయి, అప్పుడు వర్క్ అవ్వదు. మళ్ళీ తిరిగి ఏం చేయాలి? రీస్టార్ట్ చేయాలి. అంటే 1 day కూడా స్కిప్ అవ్వకుండా ఎన్ని డేస్ కోర్స్ చేస్తే అన్ని డేస్ తీసుకుంటేనే దానికి రిజల్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ మనం వచ్చేసి నియోనేటల్ హెర్పస్, పెయిన్ రిలీఫ్స్. పెయిన్ రిలీఫ్స్లో మనం ఏం తీసుకుంటాం? అనాల్జెసిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్ అనేవి తీసుకుంటాం. ఏమేమి వస్తాయి? డైక్లోఫినాక్ వస్తుంది, అసిక్లోఫినాక్ వస్తుంది, ట్రామడాల్ వస్తాయి, టాబ్లెట్స్. ఓకే, ఇవన్నీ పెయిన్ కిల్లర్స్ అన్నమాట. వీటితో పాటు మనము నియోనేటల్ హెర్పస్ అంటే ఏంటి? నియోనేటల్ అంటే ఎవరు? నియోనేట్స్ అంటే ఫ్రమ్ బర్త్ టు 28 days. నియోనేటల్ 28 days లోపల ఉన్న పిల్లల్ని మనము నియోనేట్స్ అంటాం. వీళ్ళకి ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే ఐవి. దాన్ని అసైక్లోవిర్ని ఐవి ఇస్తున్నారు నియోనేట్స్. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్. వీళ్ళకి మళ్ళీ మనం అసిస్ట్ చేయాలి. అంటే ఎలా మెడికేషన్స్ని టైము, డ్యూరేషను, ఒకవేళ మార్నింగ్ అంటే మార్నింగ్ 9కే ఇచ్చేయాలి, ఆఫ్టర్నూన్ అట్లా స్కిప్ చేయకుండా ఎవ్రీడే డ్యూరేషన్
ఆబ్జెక్టివ్ డేటాలో ఏమి ఇచ్చాడు, డిఫికల్టీ వాకింగ్ ఆర్ వాయిడింగ్. వాయిడింగ్ అంటే పాసింగ్ ఆఫ్ యూరిన్. డిఫికల్టీ వాకింగ్ అంటే ఏంటి, మనం వాక్ చేసేటప్పుడు కూడా ఈ బ్లిస్టర్స్ ఉండడం వల్ల పెయిన్ ఉంటుంది కదా, డిస్కంఫర్ట్ ఉంటుంది. సో అది పేషెంట్ కంప్లైంట్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్లో మనం ఏం చేయాలి అంటే పెయిన్ స్కోర్ చెక్ చేయాలి. మీకు ఆల్రెడీ పెయిన్ స్కోర్ చెప్పాను గుర్తుందా, 1 to 10 వరకు పెయిన్ స్కేల్, మైల్డ్, మోడరేట్, సివియర్. సో దీన్ని మనము పెయిన్ స్కోర్ అంటాం. దీన్ని అబ్జర్వ్ చేయాలి, మనం చెక్ చేయాలి. వీటితో పాటు మళ్ళీ కొన్ని ఇచ్చాడు. ఇట్స్ ఊజింగ్ అండ్ ఫోల్. ఊజింగ్ అంటే కంటిన్యూ వస్తుంది, విత్ ఫోల్ స్మెల్తో డిశ్చార్జ్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఆబ్జెక్టివ్ డేటాలో మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే డిశ్చార్జ్ని అబ్జర్వ్ చేయాలి. డిశ్చార్జ్ ఏ కలర్లో ఉంది, థిక్నెస్ ఉందా, నిజంగా స్మెల్ వస్తుందా లేదా మనం గ్లవ్ వేసుకొని మాస్క్ వేసుకొని చెక్ చేయాలి అన్నమాట. ఫోల్ డిశ్చార్జ్ని చెక్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి డయాగ్నోసిస్ ఇచ్చాడు. ఎలా డయాగ్నోసిస్ చేస్తామంటే అల్సర్ ఖచ్చితంగా ఫామ్ అయి ఉంటుంది, దీన్ని బట్టి మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి అంటే టిష్యూ బ్రేక్ డౌన్ అయిపోయి ఉంటుంది, అంటే బ్లిస్టర్ ఫామ్ అయ్యి పగిలిపోయి ఉంటుంది. అర్థమైనా అదే. తర్వాత ఆబ్జెక్టివ్లో ఇంకా మనము స్కిన్ ఇంటెగ్రిటీ, అంటే మనం టెండర్నెస్ ఉందా, పెయిన్ ఉందా, ఇది అంటే వాకింగ్ టైంలో ఉందా, వాయిడింగ్ టైంలో ఉందా, ఇది మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. తర్వాత ఇంటర్వెన్షన్, అసిస్ట్ ద వూండ్. వూండ్ని ఎప్పుడు కూడా మనం అసిస్ట్ చేయాలి, పెయిన్ కోసము, టెండర్నెస్ కోసము. తర్వాత బ్లిస్టర్స్ ఎక్కువగా ఫామ్ అయ్యాయా, తర్వాత వాయిడింగ్ టైంలో పెయిన్ ఉందా, ఇవన్నీ మనము అబ్జర్వ్ చేస్తాం. వీటితో పాటు మనము మానిటర్ ద ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్ థెరపీ. అంటే మానిటర్ ఇన్ఫెక్షన్ ఎలా, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ అసైక్లో వేరు 10 days అనుకున్నాం కదా, ఒక 3 days ఇచ్చిన తర్వాత దాన్ని వూండ్ని అబ్జర్వ్ చేయాలి, బ్లిస్టర్స్ డిక్రీజ్ అవుతున్నాయా లేదా. ఓకేనా, ఇట్లా మనం ఇంటర్వెన్షన్లో చూసాం. వీటితో పాటు మనం ఏం చేస్తామంటే హీలింగ్ ప్లాన్. హీలింగ్ ప్లాన్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 daysకి కొంచెం తగ్గింది అనుకోండి, ఇంకొక 5 days తీసుకుంటే కంప్లీట్గా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం ప్లాన్ చేసుకోవడం. ఓకే. తర్వాత ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఇంటర్వెన్షన్లో ఏదైతే చేస్తున్నామో అదే ఇంప్లిమెంట్ చేయడం. అర్థమైందా. సో ఇక్కడ మనం ఇంకేం చేస్తాం, వైటల్ సైన్స్ చెక్ చేస్తాము, డిస్టర్స్ అబ్జర్వ్ చేస్తాము, ట్రీట్మెంట్ ఇస్తాము, తర్వాత మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకుంటాం లాస్ట్. అర్థమైందా. ఈ ఎవాల్యుయేషన్లో మనకి ఏమి ఇచ్చాడు చూడండి, రెడ్యూస్డ్, నో న్యూ లెషన్స్. నో న్యూ లెషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక బ్రెస్ట్ ఇక్కడ ఫామ్ అయింది అంటే మల్టిప్లికేషన్ అయిపోతే పక్కన కూడా ఫామ్ అవుతుంది. ఓకేనా. సో అదే డిక్రీజ్ అవుతుంది. నో ఫార్మేషన్ ఆఫ్ ఎక్స్ట్రా పార్ట్స్ అండ్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్. ఇది ఎవాల్యుయేషన్. ఓకే. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఇచ్చాడు చూడండి, నర్సింగ్ కేర్ ప్లాన్లో అసెస్మెంట్. ఇర్రెగ్యులర్ మెన్సెస్ అండ్ లోవర్ అబ్డామినల్ పెయిన్. ఫీమేల్స్కి అయితే ఇలాంటివి కనిపిస్తాయి, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ మెన్సెస్ రెండు కనిపిస్తున్నాయి. సో మనం ఎలా అబ్జర్వ్ చేస్తామంటే WBCని సెండ్ చేస్తాం. WBC సెండ్ చేసినప్పుడు మనకి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఖచ్చితంగా రేజ్ అవుతాయి, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రేజ్ అవుతాయి, అది మనం డిటెక్ట్ చేసుకుంటాం. తర్వాత పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, PID అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అంటే పెయిన్ ఉంటుంది అన్నమాట, సివియర్ డిస్మెనోరియా ప్రాబ్లం కనిపిస్తుంది. డిస్మెనోరియా మీన్స్ పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్. ఓకే, పెయిన్ కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హెవీ బ్లీడింగ్ ఉంటుంది. తర్వాత టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఓకే, ఇవి చెక్ చేస్తాం. వీటితో పాటు డయాగ్నోసిస్, ఇంకా ఎలా డయాగ్నోసిస్ చేస్తాము అంటే మనము PID ఇన్ఫర్టిలిటీ టెస్ట్ అనేది చెక్ చేస్తాం. ఓకే, వీటితో పాటు టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఎలా రెడ్యూస్ చేస్తాము, మనం ఇక్కడ మెడికేషన్స్ ఇచ్చాము కదా, అది కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ ఇంటర్వెన్షన్స్లో చూడండి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అసిస్ట్ ఫర్ PID యూజింగ్ స్టాండర్డైజ్డ్ సర్వే బేస్ లైన్ అండ్ ఫాలో. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఎలా కనుక్కుంటాము, తగ్గిందా లేదా అంటే పెయిన్ డిక్రీజ్ అయితే PID కూడా డిక్రీజ్ అవుతుంది, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు పెయిన్ కూడా సివియర్గానే ఉంటుంది. ఓకే, ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ద్వారా అల్సర్స్ని రిమూవ్ చేయడము, లైక్ ప్రొసీజర్ లాగా. అర్థమైనా, ఇలాంటివి చేస్తాం. ఇంకా నెక్స్ట్ వన్ అరేంజ్ 48 to 72 hours క్లినికల్ రిలీఫ్. అంటే 48 అంటే 2, 72 అంటే 3 days. 2 to 3 days ఒకసారి మళ్ళీ మనము బ్లిస్టర్స్ని అబ్జర్వ్ చేయాలి, ట్రీట్మెంట్ ఇస్తూనే అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకా సేమ్ అది అలర్జీస్ ఏమన్నా ఉన్నాయా, ఎందుకంటే అసైక్ల వేదన ఇట్ ఈజ్ ఏ వైరల్ యాంటీవైరల్ మెడికేషన్. సో మెడికేషన్ ఇచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, ఏమైనా సింటమ్స్ కనిపిస్తున్నాయా, పెయిన్ ఉందా, స్వెల్లింగ్ ఉందా, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ లాస్ట్ ఎవాల్యుయేషన్లో చూడండి, ఫీవర్ అనేది లేదు,
లేదా క్లినికల్ రిజల్యూషన్ నెగిటివ్ అంటే మనకి డిక్రీజ్ అయ్యిందా లేదంటే తగ్గకుండా అలాగే ప్రాబ్లం కంటిన్యూ అయిందా అనేది లాస్ట్లో మనకి ఎవాల్యుయేషన్. ఇంకా నెక్స్ట్ కింద ఇంకో కొనేటువంటి సబ్జెక్టులో అన్షూర్ అబౌట్ ద రీఇన్ఫెక్షన్ రిస్క్. రీఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ ట్రీట్మెంట్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవ్వడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం డిస్ట్రెస్. ఓకే, తర్వాత దీన్ని మనం ఎలా కనుక్కుంటాము అంటే STA అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అంటే ఎలా అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటర్కోర్స్ చేసింటారు. ఇంటర్కోర్స్ అంటే సెక్స్ అన్నమాట. ఓకేనా, తిరిగి మనం సెక్స్ చేయడం వల్ల మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యింటారు అని మనము ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఎఫెక్టివ్ హెల్త్ మెయింటెనెన్స్ రిలేటెడ్ టు కాన్స్టెంట్ ప్రివెన్షన్ ఆఫ్ బిహేవియర్. సో ఆ బిహేవియర్ అనేది ప్రివెన్షన్ చేయాలి అంటే ఈ సెక్స్ పార్టిసిపేట్ చేయకుండా ఫస్ట్ ప్రివెన్షన్ చేయాలి ఆ బిహేవియర్. ఓకే, అప్పుడు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ద పేషెంట్స్ వరీస్ అబౌట్ ద డిస్కలరేషన్ ఆఫ్ ఫీచర్స్ అంటే యూరిన్ డిస్కలరేషన్ కావడం లేదా బ్లిస్టర్స్ ఫామ్ అయ్యి కలర్ చేంజ్ అయిపోవడం, ఏదన్నా కలర్ డిశ్చార్జ్ ఏదైనా అయ్యే డిశ్చార్జ్ కలర్ చేంజ్ అయిపోయి రావడం, వజైనల్ డిశ్చార్జ్. సో ఇలా జరుగుతుంది అనమాట. వీళ్ళకి మనము ఏం చేయాలంటే స్లీప్ డిస్టర్బెన్సెస్, టియర్ఫుల్నెస్. టియర్ఫుల్ అంటే ఏంటి? ఏడవడం. మనకి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, కంటిన్యూగా ఏడవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి అనమాట. సో వీళ్ళకు మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తామంటే యాంగ్జైటీ రిలేటెడ్ టు దిస్ కండిషన్ అని చెప్తాం అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఫీల్ అయినప్పుడు ఆ ప్రాబ్లం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు. ఓకేనా, ఎందుకంటే మనం ట్రీట్మెంట్ తీసుకున్నా మన బాడీ కోఆపరేట్ చేయదు యాంగ్జైటీ, దానివల్ల మన ప్రాబ్లం అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు,